మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన తెగ తగిలింది. కిష్టంపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వెళ్తున్న మినిస్టరీ కాన్వాయ్ ను మహిళలు అడ్డుకున్నారు. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూలీ పనులు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నామని, తమకు న్యాయం చేసి పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మంత్రిని నిలదీశారు. పోలీసులు కల్పించుకొని వారికి నచ్చజెప్పి అక్కడికి నుంచి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. రైట్, దీనిపై అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్ ఏంటి? శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎక్కడికక్కడ గ్రామాలలో అయితే నిరసనల సేవలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అర్హులకు రాకుండా అనర్హులకి లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారంటూ కూడా ఇటు లబ్ధిదారులు అయితే కొంతమంది అర్హులైన లబ్ధిదారులు చెప్తున్న సందర్భాలు కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఏదైతే చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఇటు కార్మిక శాఖ మంత్రి వివేక్ అయితే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, కోటపల్లి, భీమాల మండలాలకు ఇటు మహిళా సంఘాలకు అయితే బ్యాంకు లింకేజ్ తో పాటు వడ్డీ లేని రుణాలు, రుణ బీమా, ప్రమాద బీమా మొత్తం 246 సంఘాలకు కలిపి 85 కోట్ల చెక్కులను అందజేశారు ఇటు మంత్రి వివేక్. అయితే ఈ కార్యక్రమం అనంతరం అయితే కిష్టంపేట గ్రామానికి చెందినటువంటి అర్హులైన లబ్ధిదారులు కూడా స్టేజ్ పైకి ఎక్కి ఇటు మంత్రికి అయితే నిరసన తెగను అయితే తెలియజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము పూర్తిగా కడు బీదరికంలో ఉన్నాం, కూలీలు చేసుకుంటూనే తమ బతికే పరిస్థితులు ఉన్నాయి, కనీసం నిల్వ నీడ లేదు, మాకు పూరి గుడిసెల్లో ఉంటున్నాం, అటువంటి మాకు కాకుండా పార్టీకి సంబంధించినటువంటి నేతలకు లేదా ఇప్పటికే ఇండ్లున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారంటూ కూడా వారైతే తమ గోడునైతే వెళ్ళబోసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వివేక్ తన కాన్వాయ్ వద్దకు వెళ్ళగా కూడా కాన్వాయ్ని అడ్డుకొని కూడా మహిళలు అయితే నిరసనలు అయితే తెలిపారు. తమకు ఇటు పెన్షన్ రావట్లేదు, అనర్హులకి ఇటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు, ఖచ్చితంగా తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటూ కూడా ఇటు కాన్వాయ్ వద్ద కూడా వాళ్ళు అడ్డుకొని నిరసన తెలియజేయడంతో అయితే స్థానిక పోలీసులు వారిని అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఓవైపు మంత్రి వివేక్ కూడా ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే ఇటు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. దానితో పాటు ఇటు అర్హులైన లబ్ధిదారులకు కూడా ఆయన కొంత హామీ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా అధికారులు వస్తారు, సర్వేలు పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని చెప్పడంతో కూడా వారైతే కొంత శాంతించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే ఇటువంటి ఘటనలే కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే ఏకంగా ఇటు లబ్ధిదారుల పేర్లు లిస్ట్ లో వచ్చిన తర్వాత కూడా అధికారులు ఇటు లాలూచి పడుతూ ఎవరైతే వారికి లంచాలు ఇచ్చిన వారికి కూడా ఇల్లు కేటాయిస్తున్నారంటూ కూడా అర్హులైన వారు కూడా చెప్తున్న సందర్భాలు అయితే చూసాం. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కొంత స్తబ్దతనైతే నెలకొంది. శివాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చెప్పండి